ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను రూపుమాపే కుట్రను చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుండి కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తారని తెలిసి ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఆంధ్ర నాయకుల ఆదేశం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని, వెంటనే దీనిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఓరుగల్లు నుండే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క, సురేఖకు వరంగల్ పౌరుషం లేదని ఆయన మండిపడ్డారు. తోరణం కానీ చార్మినార్ కానీ అధికారికంగా ఉన్నటువంటి చిహ్నాలను తొలగించాలని ప్రకటించటం, అదే కాకుండా క్యాబినెట్లో కూడా దీన్ని చర్చించి దీన్ని తొలగించాలన్నటువంటి ప్రకటన చూసి యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఆందోళన చెందుతున్నది. ప్రత్యేకించి ఓరుగల్లో ఉన్నటువంటి కళాకారులు, శిల్పులు, మేధావులు, చరిత్రకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వీరి పక్షాన ఒక బాధ్యత ఉన్న పార్టీ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గ సహచరులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదేదో అలంకారం కోసం చేసినటువంటి ఇది కాదు. అనేక మంది శిల్పులు తీర్చిదిద్దినటువంటి ఆ కళాతోరణానికి గొప్ప చరిత్ర ఉన్నదని చెప్పి చరిత్రకారులు చెప్పడం జరిగింది. అందుకే రాబోయే రోజులలో చరిత్రకారులతోని, తెలంగాణ వాదులతోని, తెలంగాణ మేధావులతోని, ఓరుగల్లు బిడ్డలతోని, అన్ని వర్గాలతోని ఖచ్చితంగా సమావేశాలు నిర్వహిస్తాం.